ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో ప్రక్షాళన పనులు మొదలవుతున్నాయి. దీనిలో భాగంగా రోడ్ వైడనింగ్ జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు ఆ బ్రిడ్జి నుంచి ఆలయం వరకు రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమంలో ఇళ్లను కూల్చివేశారు, నష్టపరిహారం ఇచ్చారు. ఇదంతా కూడా చాలా తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య కొనసాగింది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రెండవ బ్రిడ్జ్ బస్టాండ్ సమీపంలో తిప్పాపురం ఉంది. ఆ తిప్పాపురం నుంచి రెండవ బ్రిడ్జ్ నుంచి రోడ్ వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమంలో వందలాది జేసీబీలు పోలీసుల సమక్షంలో కూలగొడుతున్నారు. కోర్టులో మీ డిపాజిట్లు ఉన్నాయి, మీరు తీసుకెళ్ళండి అంటూ అధికారులు సూచిస్తున్నారు. మాకు రావాల్సినటువంటి నష్టపరిహారం రావట్లేదు, గందరగోళ పరిస్థితికి సమాధానం చెప్పేవాళ్ళే లేరా, ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీంతో ఒక్కసారిగా హోర్డింగ్ ఎక్కారు, వాళ్ళ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద భారీ పోలీస్ బలగాలను మోహరించినటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేటువంటి టెన్సివ్ సిచ్యువేషన్ వేములవాడ ప్రాంత వాసులను భయాందోళనకి గురి చేస్తుంది. ఇప్పటికీ తాము ఒకటే చెప్తున్నారు, మాకు కావాల్సినంత నష్టపరిహారం రావట్లేదు, మేము అన్నీ కోల్పోతున్నాం, మా ఇల్లును కోల్పోయిన తర్వాత మాకు ఇక దిక్కేది, మేమేం చేయాలి, మేము ఎలా బతకాలి అనేటువంటి ఆందోళన, ఆవేదన వారి మాటల్లో వ్యక్తమవుతుంది. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఖచ్చితంగా మీ ఇంటి నిర్మాణాన్ని బట్టి, ఇంటి విస్తీర్ణాన్ని బట్టి మీకు నష్టపరిహారం ఇచ్చాము. కొంతమంది కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఆదేశాల ప్రకారమే బ్యాంకుల్లో మీ ఖాతాలకు సంబంధించినటువంటి డిపాజిట్ మీకు రావాల్సింది సిద్ధంగా ఉంది, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. పరస్పరం ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడింది. ఇటు నిర్వాసితులుగా మారుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళకి సపోర్ట్గా స్థానిక భారతీయ జనతా పార్టీ నేతలు, ఇతర నేతలు సైతం సపోర్ట్ చేస్తున్నారు. ఒకటి చెప్తున్నారు, పాలకులు మారినా చెప్పేది మాత్రం చెప్తున్నారు, చేసే పనుల్లో కార్యాచరణ ఉండట్లేదు. ఇటు గుడి చెరువు నిర్మాణం కోసం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్ వైడనింగ్ అంటూ చేస్తున్నటువంటి ఈ అరాచకాలు ఎంతకాలం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా గమనించవచ్చు. మాకు న్యాయం కావాలి అని చెప్పేసి ఆందోళనకి సిద్ధమైనటువంటి తిప్పాపురం గ్రామస్తులు, వేములవాడ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది అని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓటు హైదరాబాద్ స్టూడియో. దండేసి పొట్టు పెట్టి దండేసిన మీ బొందకు నువ్వు గెలుచుతానికి నా కొంపగుల పడుతున్నావు. దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ దొంగలవాణి ఈ నాశనం అయిపోతారు. నాకు ఇల్లే లేదురా, మీ బొందలు పెట్ట ఒక్క రూపాయి ఇవ్వకుండా కొంపగుల కొడతారు మీరు, సావులు గాను, మీరు నాశనం అయిపోను. బరాబర్ ఏం చేస్తారు, చంపుతారు. ఇప్పుడు గుంజుకొచ్చారు కదా, ఒక గుర్తుతో చచ్చిపోతా, ఏముంది ఉంటేది పోతుంది జన్మ. పేపర్ ఇస్తా, ఇది ఇస్తా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రా అన్నది దొరసాని. 3 పోస్టులు చెప్తున్నా దొరసాని, మంది కోపాలు ముంచడానికి. ఇంకేం చెప్తుంది, కూల కొట్టుకోర్రి. నేను పోంతి అమ్మా, అట్టే ఉంటున్నట్లే నా ఇల్లు చూసుకోవద్దా, నా ఇంట్లో అరే నేను ఇంట్లో సామాన్ ఉంది అమ్మ, తీసుకోవాలా లేదా చెప్పు. మీరు వచ్చి ఇప్పుడే పొద్దుగా వచ్చి కూల కొడతారని మేము కలగాను, తెల్లదంట నిద్ర లేక మీ గురించి మీ మొఖాలు ఎట్లా కనబడుతుంది అని కలగంటున్నాం. ఏం చేయమంటున్నావు? సార్ రమ్మంటే ఏం చేయాలి, సార్ ఏం చేస్తారు పాపం. టౌన్ తెప్పించుకోవాలి అత్త
నాకు ఏం చిన్న పిల్లలే రేడ్చడానికి నేను చచ్చినా ఇవ్వలేదు తీసుకోపోతారా సార్? తీసుకెళ్తారు ఎందుకు స్టేషన్కి ఎందుకు సార్? గ్రామీణ స్టేషన్కి నేను వెళ్ళిపోతారు. ఎంత గ్రామీణ తీసుకుపోతారు స్టేషన్. ఆమె పేషెంట్ ఓకే ఓకే ఏం చేస్తున్నారు? ఏం తప్పు చేసినారంటయ్యా? మిషన్ కడిగేసేస్తుంది, రూపాయి ఎక్కువ కూడా పడుతుందేమో. ఏమని రూపాయి కూల కొడతారా? కడిగేసుకుంటే ఒక్క రూపాయి కూడా వేయలేదు ఇప్పటి వరకు. ఒక్క రూపాయి లేదు. గుడికాడ పని గుడికానే ఉన్నది, బిర్జు పని ఆనే ఉన్నది. దీనికి ఏ వేగితం వచ్చింది? దీనికి ఏ వేగితం వచ్చిందని నేను తాగని చెప్తుంది. కలెక్టర్ గారు వస్తే అయిపోయి కలెక్టర్ లేడా? రూపాయి పైసలు ఇవ్వలేదు, అయినా మీరు స్వచ్ఛందంగా తీస్తూనే ఉన్నావు. అయినా మీరు కూడా చెప్పినాము వాళ్ళు చెప్పింది 15వ తారీఖు. సరే మీరు అన్నట్టు 15వ తారీఖు వరకు మేము తీయకపోతే మీరు అడగండి. 15వ తారీఖు ఎట్లా తీస్తారు సార్? మీరు ఏ విధంగా తీస్తారు చెప్పండి. లోపల సామాన్లు 1,10 లక్షల సామాన్ ఏం అర్థమవుతలేదు సార్. సార్ ఒక్కసారి ఎందుకు సార్ దొంగతనం? ఏమన్నా మా ఇల్లు దొంగతనం కట్టుకున్నావా? ఇప్పుడు కాదు సార్ 60 ఏళ్ళ కింద కట్టి ఆగం కదా బాగా మీరు వినకపోతే ఇంకొకరి అంటే సార్ ఇంట నువ్వు ఇల్లు కూడా కట్టుకుంటాను పెట్టావా? ఇల్లు కూడా కట్టుకుంటే సార్ మరి లేదు మీరు ఒక్కసారి నాకు సంబంధించిన అధికారులు నేను మాట్లాడి పక్క చేస్తాను. నేనే ఒక్క నిమిషం కాదు సార్. మీరు ఇట్లా చేస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటా ఖచ్చితంగా. అట్లా కాదు సార్. మేము ఏమంటున్నాం సార్? ఒక్కడే ఇల్లు అట్టుకోవద్దు, పని అట్టుకోవద్దు. అదే సార్ ఇల్లు కూడా అవుతుంది సార్. ఒకసారి నేను మాట్లాడుతున్నాం మీ సార్తో. సార్ ఒక్కటి ఇల్లు ఒక్కటే మీ సంబంధించిన అధికారులు కూర్చుంది పోతా సంవత్సరాలు కూర్చుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.